సో మేజర్ ఇంపార్టెంట్ అంటే యాంటీరియర్ ఫాంటనెల్. ఇది 1.5 ఇయర్ తర్వాత క్లోజ్ అవుతుంది. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ మనం అనుకుంటుంటాం చిన్నపిల్లల్లో మన పెద్దవాళ్ళు చాలామంది చెప్తుంటారు మాడు జాగ్రత్త, మాడు జాగ్రత్త అని. మాడు జాగ్రత్త అంటే మాడు అంటే యాంటీరియర్ ఫాంటనెల్లేలో ఇక్కడ బోన్ ఉండదు మనకి. సో డైరెక్ట్ కింద బ్రెయిన్ ఉంటుంది. సో అందుకనే దెబ్బలు తగలకుండా మాడు మీద జాగ్రత్తగా ఉండాలని చెప్పేది దానికోసమే. సో ఇలా ఈ రకరకాల ఈ సూచర్స్, ఈ గ్యాప్స్ తొందరగా క్లోజ్ అవ్వడం వల్ల ఈ బ్రెయిన్ గ్రోత్ అనేది ఒక్కొక్కసారి సడన్గా ప్రాబ్లం అవుతుంది. సో ఒకసారి ఇప్పుడు ఒక సూచర్ తొందరగా క్లోజ్ అయిపోయింది అనుకోండి, ఆపోజిట్ సైడ్ గ్రో అవుతుంది, ఆ సైడ్ గ్రో అవ్వదు అనమాట. సో ఆ సైడ్ ఫ్లాట్ ఉంటుంది, ఆపోజిట్ సైడ్ ఎక్కువ కర్వ్ అవుతుంది. సో ఇట్లా కొన్ని అనామలీస్ వస్తుంటాయి. దీన్నే క్రేనియోఫేషియల్ అనామలీస్ అంటారు. సో ఇది రకరకాల క్రేనియోఫేషియల్ అనామలీస్ ఉంటాయి. ఏదైతే సూచర్, ఏదైతే గ్యాప్ ముందు క్లోజ్ అయిన గ్యాప్ను బట్టి రకరకాల అనామలీస్ ఉంటాయి. క్రేనియోసినోస్టోసిస్ ఉంటాయి, కొన్ని మెటోపిక్ సినోస్టోసిస్ అంటారు, కొన్ని సైడ్ బాడీ ఉండే సినోస్టోసిస్ ఉంటాయి. రకరకాల సినోస్టోసిస్ మీకు ప్లెజియోసెఫాలీ అంటారు కొన్నిటిని. అలా రకరకాల సూచర్స్ని బట్టి డిఫెక్ట్స్ ఉంటాయి.